హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎవరికైనా ఇలాంటి కాంబినేషన్లో కర్రీ తెలుసా? మేము ఉండేదైతే కర్ణాటకలో, బెంగళూరులో కదా. ఇక్కడ కర్ణాటక వాళ్ళు మాకు ఎప్పుడైనా ఇంటి పక్కన వాళ్ళు కర్రీస్ చేసుకుంటూ ఇస్తూ ఉంటారు కదా. మనం కూడా చేసినప్పుడు నేను ఈ కర్రీ ఒక రోజు ఇచ్చాను. ఇస్తే ఇలా కూడా కర్రీ చేస్తారా, వంకాయ ములక్కాయ కలిపి కూర చేస్తారా, మాకు తెలియదు అయితే అన్నారు. చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ మంచి రెసిపీ చూపించబోతున్నాను. స్వీట్గా షార్ట్గా చెప్పేస్తాను, చూసేయండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు గింజలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, 2 ఎండుమిరపకాయలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. మనకి పోపు ఫ్రై అయిపోయిందండి. ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, తర్వాత టమాటోలు వేసుకొని ములక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ కర్రీ అనగానే అన్ని కూరగాయలు ఒకసారి వేసి కర్రీ చేసుకోకూడదండి. ఎప్పుడైనా ఫస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత ఇంకొకటి కూరను బట్టి యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ టమాటా ములక్కాయ కర్రీకి ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని ములక్కాయలు టమాటోలు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న వాటర్ అంతా పైకి రిలీజ్ అయ్యి మనకి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు కూడా ఉప్పు కారం కలిసేలా కలుపుకొని ముక్కలు మునిగేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరకు ఉడికేలాగా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది. చిక్కటి గ్రేవీతో కర్రీ అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనకి ఎక్కడ వంకాయ పీసెస్ కూడా మనకి స్మాష్గా ఉడికిపోలేదు, పీసెస్ అలాగే కనిపిస్తూ ఉన్నాయి కదా. వంకాయ ముక్కలు వేసిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, అదిరిపోయే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలోకి వేడి కూర వేసుకొని తింటూ ఉంటే అబ్బా స్వర్గం ఇక్కడే ఉందా అనిపించింది. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తూ ఒక లైక్ అయితే కొట్టేయండి.